ఇదిగోండి మనం బంగ్లాదేశ్ బార్డర్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి అటంతా అయితే బంగ్లాదేశ్, ఇటైతే ఇండియా. బంగ్లాదేశ్ పక్క నుంచే వెళ్తున్నాం, బార్డర్ పక్క నుంచి. అలా వేరే కంట్రీ పక్క నుంచి వెళ్తుంటే భలే ఎగ్జైటింగ్ ఉంది. బంగ్లాదేశ్ బార్డర్. మొత్తం ఫ్రెండ్స్తో అయితే మూసేశారు, ఎవరు తిరగట్లేదు ఇక్కడైతే ప్రజెంట్. ఇది మామూలుగా వెళ్ళే రోడ్డే, బంగ్లాదేశ్ బార్డర్. ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. బంగ్లాదేశ్ ఇప్పుడైతే ఏషియా క్లీనెస్ట్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ అయిపోయింది, ఎంత టైం పడుతుంది, ఇంకో 15 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఏషియా క్లీనెస్ట్ విలేజ్. ఆ విలేజ్ మొత్తం చాలా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. మొత్తం వాళ్ళు బ్యాంబూస్తూనే ఉంటారు. అది 2001లో ఏషియా క్లీనెస్ట్ విలేజ్గా దానికైతే అవార్డు కూడా ఇచ్చారు. చాలా బాగుంటుంది విలేజ్ అయితే, వెళ్ళి చూపిస్తాను మీకైతే. ఏషియా క్లీనెస్ట్ విలేజ్, ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ హోటల్స్ అన్నీ ఉన్నాయి అవైలబుల్లో. ఇటు వెళ్తే స్కై వ్యూ పాయింట్కి వెళ్తాము. ఇటు నుంచి ఇటు వెళ్తే ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. అసలు భలే ఉంది. ఇక్కడైతే స్కై వ్యూ పాయింట్ అయితే ఉంది, స్కై రోడ్ బ్రిడ్జ్. ఇల్లులు చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంది అసలు అయితే. ఏషియా క్లీనెస్ట్ విలేజ్. పగలైతే కొంచెం బాగుండేది, కాకపోతే మేము వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది, అందువల్ల నైట్ వ్యూ అయితే చేస్తున్నా. హోమ్ స్టేస్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. చూడొచ్చు, చిన్నపిల్లలు అసలు భలే ఆడుతున్నారు. పిల్లలు చూడొచ్చు, భలే ఉన్నాయి, నీట్గా అసలు రోడ్లు మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు భలే ఉంది కూర్చోటానికి. ఏషియా క్లీనెస్ట్ విలేజ్. ఇదైతే సెంటర్ పాయింట్ విలేజ్కి అయితే, చాలా బాగుంది. అయితే తీసుకున్నాం. ఇక్కడ చాలా బాగుంది అసలు, మధ్యలో ఇది పెట్టి భలే ఉంది. చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఫుడ్ కావాలన్నా కానీ ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు, చాలా మంచిగా ఉంటుంది ఫుడ్ కూడా. చాలా నీట్గా ఉంది విలేజ్ అనేది. అసలు మొత్తం గ్రీనరీతో నిండిపోయింది విలేజ్ మొత్తం. అసలు ఇల్లులు కూడా చాలా నీట్గా ఉన్నాయి, ప్రతి ఇల్లు చాలా నీట్గా ఉంది. వాళ్ళ చిన్నపిల్లలు ఇప్పుడు కూడా ఆడుకుంటూ ఉన్నారు ఏడైతే అందరూ. చిన్నపిల్లలు అందరూ ఇక్కడే ఆడుతూ ఉన్నారు. హాయ్
హాయ్. ఇగో ఇక్కడ టెలిఫోన్ టవర్ కూడా వేశారు వీళ్ళకైతే సిగ్నల్ కోసం. విలేజ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు భలే ఉంది విలేజ్ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ప్రతిదీ చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంది. మొత్తం ఇక్కడ చూసుకుంటే మొత్తం చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మొత్తం అందరూ అయితే క్లీన్ చేస్తూ ఉంటారు విలేజ్ని అయితే. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని కాదు, మొత్తం ప్రతి ఒక్కళ్ళు నీట్గా క్లీన్ చేస్తారు. ఇదే మనందరం కూడా పాటిస్తే ప్రతి ఒక్క విలేజ్ క్లీనెస్ట్ విలేజే అవుతుంది ఇండియాలో. అందరూ ఇలాగే నీట్గా క్లీన్ చేసి విలేజ్ని అంతే చూసుకుంటే, ఎవరి సిటీని వాళ్ళని ఫస్ట్ వాళ్ళ హోమ్ని చూసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత విలేజ్ అంతా బాగుంటుంది. చూడొచ్చు అసలు ఎంత బాగుందో. పిల్లలు ఇక్కడ ఆడుతూ ఉన్నారు. నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని నలుగురికి షేర్ చేయండి. నేను మీ వరుణ్ బ్లాగ్స్ ఫ్రమ్ మేఘాలయ, క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏషియా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నైట్ 1:45 అయింది. అదే ఎర్లీ మార్నింగ్ 1:45 అయింది. ఇప్పుడైతే గౌహటి స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడి నుంచి అయితే ట్రైన్ ఉంది మనకి డార్జిలింగ్ వైపు. అక్కడి నుంచి కోల్కతా రావాలి, కోల్కతా నుంచి విజయవాడ రావాలి, ఇన్ని మారాలి. ఇప్పుడైతే చూద్దాం ఎంత టైం పట్టిద్దో. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మేఘాలయలో అయితే బాగుంది, సూపర్. ఇప్పుడు బాగా చల్లగా ఉందని చెప్పి ఇప్పుడు లోపల లాంజ్ తీసుకొని వచ్చాం. ఇక్కడ ఏసీ చేశారు కానీ బయట మీద ఇక్కడే తక్కువ చలిగా ఉంది, బయటే ఎక్కువ చలిగా ఉంది. ఇక్కడ ఏసీ చేసినా కానీ ఇక్కడే వేడిగా ఉంది. అందుకే లోపలికి అయితే వచ్చాం. ఇప్పుడు కూర్చున్నాం. ఇంకా ట్రైన్కి అయితే ఇంకో 5 hours దాకా టైం ఉంది, 4.5 hours. చూద్దాం ఎలా వెళ్తామో. మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. ఫ్రెండ్స్, జనరల్ టికెట్ అయితే తీసుకున్నా. ఇక్కడ గౌహటి నుంచి డైరెక్ట్ విజయవాడకి జనరల్ టికెట్. ఇప్పుడు దాకా ఎవరైతే ఎంత రిస్క్ చేసి ఉండరో ఇన్ని 40 గంటలు అయితే జనరల్లో. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడే జనరల్ టికెట్ అయితే తీసుకున్నా. చూద్దాం ఇక్కడి నుంచి ఎంత సేపు పట్టిద్దో వెళ్ళటానికి, ఆ జనరల్లో ఎలా ఉండిద్దో.